ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింహవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి దివ్య కటాక్షం. కార్వేటి నగరంలో రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. తిరుపతిలో ఘనంగా యోగా ఆరోగ్యానంద కార్యక్రమాలు. టీటీడీ పరిపాలన భవనం స్విమ్స్ ఆసుపత్రిలో యోగాభ్యాసాలు. నంద్యాలలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం. ఖమ్మంలో శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారికి విశేష పూజలు. సకల సంపదలను ప్రసాదించే సిరుల తల్లి దివ్యాలయం. కోనమరాజు పాలెంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం. ప్రత్యేక కథనం. సింహవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి అద్భుత దర్శనం భక్తులను తరింపజేసింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి సింహవాహన సేవ కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి సింహవాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకార భూషితులను చేసి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని సింహవాహనంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్ర వీధుల్లో స్వామివారికి సింహవాహన సేవ భక్తజన రంజకంగా జరిగింది. చలగి వసుధ గొలిచిన దీపాదము బలితలము పిన పాదము. చలగి వసుధ గొలిచిన దీపాదము బలితలము పిన పాదము. తలక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము. బ్రహ్మ కడిగిన పాదము. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారికి సోమవారం ఉదయం స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారినిది. ఓ పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారినిది. ఓ పరమ పురుషుడు వేద పురాణములలో విహరించే దేవుడు. ఆదిము
పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగాడినిదివో పరమ పురుషుడు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యోగా ఆరోగ్యనంద కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పక్షం రోజుల పాటు కొనసాగే ఈ అద్భుత కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో యోగాభ్యాస కార్యక్రమాలు ఉల్లాసకర వాతావరణంలో జరిగాయి. ముందుగా టీటీడీ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ఔత్సాహికులు ధ్యానం చేశారు. ఆపై యోగాలోని పలు ఆసనాలను వేసి ఆరోగ్య ప్రక్రియలో యోగాకు ఉన్న ప్రాధాన్యతపై అవగాహన పెంచుకున్నారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో విశ్వశాంతి మహాయాగం శాస్త్రోక్తంగా పరిసమాప్తమైంది. లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన ఈ మహత్తర క్రతువులో భాగంగా చివరి రోజు ఋత్విక్కులు సంకల్పంతో భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా చండీహోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా చండీహోమంలో పాలుపంచుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో భాగస్వాములై దైవకృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని సుప్రసిద్ధ శివాలయం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారికి అర్చకులు ముందుగా నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై స్వామివారికి అభిషేక సేవ భక్తిరస భరితంగా జరిగింది. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి బిల్వార్చన, మహాలింగార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 11 లక్షల రూపాయలు విరాళంగా సమకూరింది. బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ నవీన్ కుమార్ అనే భక్తుడు ప్రాణదానం ట్రస్టుకు విరాళం అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో ఛాంబర్లో 11,11,111 రూపాయలకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నాగార మురళి పాల్గొన్నారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించి క్షీరసాగరంలో శేషసేనుడైన శ్రీమాన్ నారాయణుడి పాదసేవలో నిత్యం దివ్యంగా తరించే అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి. స్థితికారకుడైన నారాయణుడి ఇష్టసఖి, సర్వ శుభాలను మంగళప్రదాయకంగా ప్రసాదించే అనురాగవల్లి శ్రీ లక్ష్మీదేవిగా కొలువుదీరి అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కూనమరాజు పాలెంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. సకల సంపదలకు అధిదేవత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల కల్పవల్లిగా కొలువైన మహిమాన్విత దివ్యధామం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం. ఎంతో అద్భుత నేపథ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని 1950వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటే తప్పక కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
కోరికలు తీరిన తరువాత తిరిగి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భూరి విరాళాలు సమర్పించి విశేషంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయం. కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నుండి నగరి మీదుగా 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాగే చెన్నై నుండి వచ్చే భక్తులు తిరుత్తని మీదుగా లేదా తిరువల్లూరు కనకమ్మ సత్రం మీదుగా ఉన్న మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఇటు చిత్తూరు నుండి వచ్చే భక్తులు పల్లిపట్టు నగరి మీదుగా ఆలయానికి చేరుకునే సౌలభ్యం ఉంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోగానే ఆలయం ముందు పైభాగంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేదీప్యమాన మూర్తులు దివ్యంగా భక్తులకు కనువిందు చేస్తాయి. ఇక ఆలయం ముఖమండపం, అంతరాలం, గర్భాలయం అనే 3 భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తితో పాటు అమ్మవారి ఉత్సవమూర్తి శోభాయమానంగా దర్శనమిస్తారు. గర్భాలయం ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ముందుగా దర్శనమిస్తారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు రమణీయంగా రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, దుర్గాదేవి, గాయత్రీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శివలింగం, నాగదేవతలు, సరస్వతీదేవి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయంలో శ్రీకృష్ణ ధ్యాన మందిరం కూడా నెలవై ఉంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని అద్భుతంగా విభిన్న కళారీతులతో నిర్మించిన వైనం ఆకర్షణీయంగా గోచరిస్తుంది. ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సుప్రభాత సేవ, విశేష అర్చన నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరుగుతుంది. అలాగే మహిళల చేత కుంకుమార్చన, భక్తుల చేత గోపూజ, రాహుకాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక అర్చన, విశేష నివేదన, నీరాజన, ఏకాంత సేవలు ఘనంగా జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన అమ్మవారికి అభిషేకం, అలంకరణలను కనుల పండుగగా జరుపుతారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ. అలాగే పౌర్ణమి రోజు లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీ సూక్త సహిత మహాలక్ష్మి హోమం, అన్నప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం వేళ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఊంజల్ సేవ, చంద్రుని పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత వేడుకలను, ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తారు. విశేష పర్వదినాల సమయంలో వైకుంఠ ఏకాదశి, తెలుగు సంవత్సరాది ఉగాది రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి విశేషంగా తరలివస్తారు. అధిక శాతం మంది భక్తులు సంతాన భాగ్యం, వివాహ యోగం, ఆరోగ్య సమస్యలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకుంటున్నారు. తమ సమస్యలు నివృత్తి అయిన తరువాత భక్తులు దాతలుగా మారి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా విరాళాలను అందజేస్తూ సహకరించడం విశేషం. లోకపావని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య తేజోభరిత కటాక్ష వీక్షణాలతో నిత్యం భక్తులతో ఉత్సవాలతో కలకలలాడే కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనం అందరికీ లభించాలని కోరుకుందాం.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. ఓరుగల్లు వాసుల ఎలవేల్పుగా వెలుగొందుతున్న వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి స్నానపీఠంపై శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తికి అర్చకులు భక్తులచే తైలాభిషేకాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచిగంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తికి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. త్రిమూర్తి స్వరూపిణి సుగంధ శోభిత దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొలువైన విజయవాడలో కృష్ణా నదీమ తల్లికి హారతి కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. తొలుత పసుపు, కుంకుమ, పుష్పాలతో నదీమ తల్లికి అర్చకులు పూజలు చేశారు. తరువాత ఋత్విక్కులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నదీమ తల్లికి సప్త హారతులను సమర్పించగా ఆ అద్భుత దృశ్యాన్ని గాంచి భక్తులు పరవశులయ్యారు. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్ లో కురువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 1,00,000 పుష్పార్చన ఘనంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి షోడశోపచారాధనను జరిపారు. ఆపై సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా 1,00,000 పుష్పార్చన, తులసి దళార్చనను భక్తిరస భరితంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేసి ఊంజల్ సేవను జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జ్యోతినగర్లో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందర దివ్యమూర్తిని అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో శ్రీ వేణుగోపాలుని అలంకరణలో తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ కరీంనగర్ ఆలయ వీధుల్లో స్వామివారికి ఊరేగింపు కనువిందుగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గురు
लक्ष्मीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషాకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశించే జీవాలని సృజించే పరస్పర నమో సూర్య దేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో శనీశ్వరునికి మంగళార్చనలను మహత్తరంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా సకల జనులకు గ్రహదోష నివారణ లభించాలనే సత్సంకల్పంతో ఆలయంలో శనీశ్వరునికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి నల్లని నువ్వుల నూనెతో తైలాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి శని అష్టకాలతో ఆరాధించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శనీశ్వరుని తైలాభిషేకంలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పావన కృష్ణా తీరంలోని బెజవాడ నగరం ఆరోగ్య కేంద్రంగా భాసిల్లుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పక్షం రోజుల పాటు యోగా ఆరోగ్యనంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం యోగాభ్యాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ అధికారులు, స్థానికులు ఎంతో ఉత్సాహంగా యోగాభ్యాసాల కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలను వేశారు. యోగాతో నిత్య జీవితం ఎంతో ఉల్లాసంగా ఉండడమే కాకుండా ఆరోగ్య భాగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకు పూజలు వేడుకగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు రామభక్త హనుమాన్కు ఆరాధన జరిపారు. ఆపై స్వామివారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అర్చనలు జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు జయ హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడి సైతం పసి పిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది. తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ. పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే
తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది. కుళోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్ నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజగోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 93,230 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,754 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,83,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.